జూలై 25న నవీ ముంబై దగ్గర జూఐ నగర్ అని ఒక ప్లేస్ ఉంటది. అక్కడ యశస్శ్రీ అనేటువంటి ఒక అమ్మాయిని దావూద్ అనే వ్యక్తి చాలా దారుణంగా చంపేసి వెళ్ళిపోయాడు. షేక్ దావూద్ అతని పేరు. వీడు కర్ణాటకకు చెందినటువంటి గుల్బర్గా ప్రాంతానికి చెందినటువంటి వాడు. యశస్శ్రీ కూడా ఇదే ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి. వీళ్ళిద్దరూ అక్కడే పరిచయం. అయితే ఆమె నవీ ముంబై దగ్గర ఎందుకు ఉంటుంది అనేది ఆసక్తికరమైనటువంటి. నిజానికి వాళ్ళు కర్ణాటకలో ఉన్న గుల్బర్గ్ ప్రాంతంలో ఉన్న ఆ అమ్మాయిని వాడు చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటే 2014 ఆ టైంలో పోలీస్ కేసు పెట్టారు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు. పెడితే చిన్న అమ్మాయి వేధిస్తున్న అమ్మాయి చాలా చిన్నదప్పటికి మైనర్. సో కేసు పెడితే పోక్సో కేసులో అతను లోపల పెట్టారు. అయితే పోక్సో కేసు అనేది చాలా బలమైనటువంటి కేసు. కానీ అతను నెలన్నరలో బెయిల్‌తో బయటకొచ్చేసాడు. అంటే జ్యుడిషియల్ థింగ్స్ ఇండియన్ జ్యుడిషియరీ ఎంత వీక్‌గా ఉందని చెప్పడానికి ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. బయటకొచ్చాడు. వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే ఆ అమ్మాయి పారిపోయింది. నవీ ముంబై ఎళ్ళిపోయి అక్కడే తన లైఫ్‌ని తను లీడ్ చేయడం మొదలుపెట్టింది. కానీ మొత్తానికి వదలడు కదా! వాడి ఫ్రెండ్ ద్వారా మోసిద్ అనేటువంటి నంబర్ ద్వారా ఆ అమ్మాయిని ఇంకా హెరాస్ చేస్తూ ఫైనల్‌గా ఏం చెప్పాడంటే కర్ణాటక నుంచి అతను ఈ అమ్మాయి కోసం నవీ ముంబై వచ్చాడు. వచ్చి మళ్ళీ ఫోన్ చేసి ఫ్రెండ్స్ నంబర్ నుంచి ఏం చెప్పాడంటే, మనిద్దరం క్లోజ్‌గా ఉన్నటువంటి ఫోటోలు నేను సోషల్ మీడియాలో పెడుతున్నా. అవి గనక నేను తీయించాలి అంటే ఒకే ఒకసారి నన్ను కలు. నేను ఇంకొకసారి జీవితంలో నీ జోలికి రాను. మళ్ళీ నిన్ను కనీసం ఆహ్, మెసేజ్ కూడా పెట్టను అనేసి చాలా ఇదిగా ఆ అమ్మాయిని కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేయంగానే జూలై 23 తారీఖున మొన్న జూలై 23న ఆ అమ్మాయి నేరుగా వెళ్లి 25న వెళ్లి జూహీ నగర్ దగ్గర నవీ ముంబైలో ఉన్నటువంటి జూహీ నగర్ అంటారు చాలా ఫేమస్. అక్కడికి వెళ్లి అతన్ని కలవడం జరిగింది. కలిసిన వెంటనే పక్కా ప్లాన్‌తో వచ్చాడు ఈ దరిద్రపు నా కొడుకు. వెంటనే ఆ అమ్మాయిని అక్కడ పొడి చేసి చాలా దారుణంగా తుప్పల్లో పక్కన ఉన్నటువంటి పొదల్లో పడేసి పోట్లే ఆ అమ్మాయిని పొడి చేసి పొదల్లో పడేసి అక్కడి నుంచి కర్ణాటక తన ప్లేస్‌కెళ్ళిపోయాడు. తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ గుల్బర్గాలో తన ఇంట్లో ఫోన్‌లు అవన్నీ పెట్టేసి పోలీసులు ఎతుక్కుంటూ వస్తారని ఐడియా ఉంటది కదా! వెంటనే చేసి అక్కడ ఆ ఊరు పక్కన ఉన్నటువంటి కొండలు, ఆ కొండల మధ్య కొన్నాళ్ళు దాక్కొని ఎళ్తే వారం రోజులు, 10 రోజుల తర్వాత అతన్ని షోలాపూర్ దగ్గర పట్టుకున్నారు పోలీసులు. పోలీసులు మరి చాలా సీరియస్ విచారణ చేస్తూ ఉంటే గనుక పోలీసులకు దొరుకుతారు. చేస్తే దొరుకుతారు. వాళ్ళు చేయకపోతే దొరకరు. సో పట్టుకున్నారు అతన్ని. పట్టుకున్న తర్వాత అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి బాడీ ఉంటది కదా! చనిపోయినటువంటి బాడీ. ఆ బాడీలో చాలా చోట్ల ఈ దావూద్ గాడి యొక్క పేర్లు ఆ అమ్మాయి యొక్క బాడీ నిండా. నిజంగా వీడు బలవంతంగా చేయించాడా? నిజంగా ఇష్టపడినప్పుడు చేయించుకున్నారో తెలీదు. మేబీ చేయించుకొని ఉండొచ్చు. కానీ ఆ తర్వాత వీడు ఇలాంటి వాడని తెలుసుకొని కూడా ఉండొచ్చు. మనకు తెలీదు. సో ఇట్లాంటివి. సేమ్ ఇట్లాంటిది ఇంకొక ఇన్సిడెంట్ కూడా రీసెంట్‌గా జరిగింది. ఆహ్, ఆరుషి అని చెప్పి ఈమె ఢిల్లీలో జరిగింది. ఈమె బీహార్‌కి సంబంధించినటువంటి ముజఫర్ నగర్‌కి సంబంధించినటువంటి వ్యక్తి. ధ్రువ్ అనేటువంటి వ్యక్తి హర్యానాలో సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో అంటే ఎక్కడో ఎంబీబీఎస్ చేశారు. దాని తర్వాత సతారా అనేటువంటి ఢిల్లీలోని ఫేమస్ ఆహ్, క మెడికల్ కాలేజ్‌లో పీజీ చేస్తున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరూ చాలా మంచి రిలేషన్‌షిప్‌లో అంతా బానే ఉండారు. ఈ అమ్మాయి అక్కడ వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉందన్న ఒక్క రీజన్‌తో మాట పెరిగి బిల్డింగ్ మీద నుంచి కిందకి తోసాడు. అక్కడ మాట్లాడుకుందాం మనిద్దరం బిల్డింగ్ మీదకి రా ఒకసారి నీతో మాట్లాడే పనుందని. ఎన్నో రోజుల నుంచి గొడవైతే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. బట్ సరే మనం సాల్వ్ చేసుకుందాం రా అని చెప్పి పిలిచేసరికి పైనుంచి తోసేసి చంపేసాడు. ఇక్కడ మనకు కామన్‌గా ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. అదేంటంటే ఆహ్, రమ్మని పిలిచినప్పుడు ఒక అమ్మాయిని గాని, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని గాని గొడవల తర్వాత భారీ ఎత్తున గొడవలు జరగడం, మోసాలు, చీటింగ్‌లు ఇవన్నీ జరిగిన తర్వాత పర్సనల్‌గా రమ్మని గనక పిలిస్తే పొరపాటున గూడా మనం వెళ్ళకూడదు ఒంటరిగా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసలు వెళ్ళకూడదు ఒంటరిగా ఫస్ట్ పాయింట్. ఒకవేళ వెళ్ళాల్సొస్తే సీక్రెట్ లొకేషన్సో, మేడ మీదో లేకపోతే ఊరవతలో ఇక్కడ కాకుండా పబ్లిక్ ప్లేసెస్ ఒక మాల్ అనండి, లేకపోతే ఇంకొకటి అనండి. ఆహ్, పబ్లిక్ ప్లేసెస్ బోలెడుంటాయి గదా! సెక్యూరిటీ అది ఉండి కాస్త పోలీసులు అటు ఇటు తిరిగేటువంటి ప్లేసెస్‌లోకి మాత్రమే వెళ్లి ఏదైనా సొల్యూషన్ సాల్వ్ జేసుకోవాలి. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఇట్లా ఫోటోలు పెట్టడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా సైబర్ క్రైమ్‌ని అప్రోచ్ అవ్వాలి. మన పరువు ఏమీ పోదు. కొన్ని వందల ఫోటోలు అట్లా ఉన్నాయి. ఆ మిగతా అమ్మాయిలు పోరాటం చేసి ఒక వ్యక్తి, ఒక ఆడైన, ఒక మగైన న్యూడ్ బాడీ కనిపించినంత మాత్రాన కొంప మునిగిపోదు. మనం ప్రాణం తీసుకొని మన ప్రాణాల్ని మనం ప్రాణము తీసుకోకూడదు అట్లా ఫోటోలు ఎవరో పెట్టారని. మనం ప్రాణాలు రిస్క్‌లో పెట్టి వాటిని తీయించేటువంటి ప్రయత్నం గూడా చేయకూడదు. ఏది చేసినా పోలీసుల ద్వారా, పేరెంట్స్ ద్వారా లేకపోతే కౌన్సిలర్స్ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన లాయర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వీటి మీద పోరాటం చేసుకోవాలి తప్ప వీళ్ళని నమ్మకూడదు. ఆల్రెడీ మన ఫోటో తీసుకెళ్ళి నెట్‌లో పెట్టాడంటే ఆడెంత నీచుడై ఉంటాడు. మళ్ళీ వాడినే నమ్మి లేదు పాపం ఏదో చేస్తాడులే నాకు బెనిఫిట్ చేస్తాడులే అని వాడిని నమ్మామంటే మనంత ఎదవ ఇంకొకడు లేడని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. అందమైన అమ్మాయిలు గావచ్చు, అందమైన అబ్బాయిలు గావచ్చు, నార్మల్‌గా ఉండేవాళ్ళు మనలాంటోళ్ళు గావచ్చు ఎవరైనా సరే వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలని ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేస్తున్నాయి.